Hello friends, welcome to Ingralit English Grammar and Literature. ఈ వీడియోలో నేను ఏపీడిఎస్సి ఇంగ్లీష్ సిలబస్ యొక్క అప్డేట్ని మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ చేంజ్ అయిందా అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎస్, సిలబస్లో కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి. 2018 సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్ మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఇవ్వలేదండి. కొన్ని టాపిక్స్ని చేంజ్ చేయడం అనేది జరిగింది. ఆ టాపిక్స్ ఏంటి, ఇంకా ఆ టాపిక్స్ని నేను మీకు ఆల్రెడీ మన యాప్లో ఈ కోర్స్ ఏదైతే మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఇంగ్రాలిట్ యాప్లో ఏపీడిఎస్సి ఇంగ్లీష్ టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి కోర్సులో ఆల్రెడీ చేంజ్ అయిన టాపిక్స్ని అప్లోడ్ చేసేసాము. ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనేటువంటిది ఇందులో ఉంటుంది. ఈ ఇంగ్రాలిట్ యాప్లో ఏపీడిఎస్సి ఇంగ్లీష్ టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో కోర్సు, ఇందులో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చేంజ్ అయినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇందులో యాడ్ చేసేసాను. ఎస్, ఇంత త్వరగా ఎలా యాడ్ చేశారు సార్ అనేదానికి కూడా నేను మీకు చెప్తాను కూడా. ఓకే, ముందుగా అయితే ఇంగ్రాలిట్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ENGRALIT అని టైప్ చేసి గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్ బటన్లో మీరు ఇలాంటి లోగోని ఉన్నటువంటి యాప్ని చూస్తారు. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు ఈ కోర్స్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి చూస్తే సిలబస్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు దీన్ని ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ద కంటెంట్. సో ప్రస్తుతం టెట్కి చేంజ్ అయిన సిలబస్, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి చేంజ్ అయినటువంటి సిలబస్ మొత్తం కూడా మీకు ఇందులో క్లియర్గా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఒక కంప్లీట్ కోర్స్ ఫర్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్. ఇక్కడ మరొక విషయం అండి, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఈ కోర్సులో మీకు ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. PIE అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంకా సైకాలజీ, ఇంకా తెలుగు ఇలాంటివి ఉండవు. ఇది కంప్లీట్ ఇంగ్లీష్కి సంబంధించింది మొత్తం ఉంటుంది. ఓకేనా, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్ నౌ ఈ కోర్సులో మనకి 786 వీడియోస్ ఉన్నాయి, 87 ఫైల్స్ ఉన్నాయి, 248 టెస్ట్లు ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 3000 పెట్టున్నాము, 2 years వ్యాలిడిటీ. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ ఎంబాలాజీ 7799691771. ఇందులో మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇంకా ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. వీటికి సంబంధించి పీడిఎఫ్స్ కూడా మేము అందిస్తాము. మీరు కావాలంటే వాటిని ప్రింట్ తీసుకోవచ్చు. మీరు కోర్స్ తీసుకున్నటువంటి 10 minutes లోపల మీ వాట్సాప్ నంబర్కి పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేస్తాము. ఇది మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ క్లాసెస్ అనేటువంటివి బైలింగ్వల్లో ఉంటాయి. ఆ బైలింగ్వల్లో ఉండేటువంటి క్లాసెస్ మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి కూడా. మీకు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే మీకు చక్కగా ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. అది మాత్రం ష్యూర్. ఎందుకంటే ఇక్కడ హరీగా ఏది కూడా నేను డిస్కస్ చేయలేదు. అర్థం అవ్వాలి స్టూడెంట్కి అనేటువంటి ఉద్దేశంతోనే చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రతి వీడియోలో కూడా మనం చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా, అసలు లిటరేచర్ గురించి ఏం తెలియకపోయినా, గ్రామర్ గురించి ఏం తెలియకపోయినా డోంట్ వరీ, మీరు ఈ క్లాసెస్ వింటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి చేస్తే ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ అనేది అవుతారు. ఆ తర్వాత మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ రాసే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోగలుగుతారు. సో ఇది కంప్లీట్గా ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అండి. ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అంటే కంప్లీట్గా ఇంగ్లీష్ సిలబస్ మొత్తం కూడా చేసి అక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉంటాం యాప్లో. మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే ప్రతి వీడియో కూడా మీకు అన్లాక్ అయిపోతుంది. వాటికి లిమిట్ ఏం పెట్టలేదు. మీరు అన్లిమిటెడ్ 24/7 ఏ టైంలో కావాలంటే అప్పుడు టెస్ట్లు రాసుకోవచ్చు, వీడియోస్ చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఓకేనా, మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని చెక్ చేసుకోండి. ఓకేనా, చెక్ చేసుకున్నాకే మీరు కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ కూడా కొన్ని శాంపుల్ వీడియోస్ పెట్టుంటాం దాంట్లో, వాటిల్ని కూడా చూడండి. వాటిల్ని చూసిన తర్వాతే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడైతే మనం ఇంకా ఈ సిలబస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఈ సిలబస్ అనేటువంటిది ఏమేం చేంజ్ అయింది
అనేటువంటిది మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇక్కడ నేను కేవలం ఇంగ్లీష్ ఏపీడీఎస్సీ ఇంగ్లీష్ మాత్రమే ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నానండి. ఓకేనా? అందుకనే నేను ఇక్కడ మీకు జీకే 10 మార్క్స్‌కుంటుంది. ఇంకా వచ్చేసి పీఐఈ అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్‌కుంటుంది. సైకాలజీ మరొక 5 మార్క్స్‌కుంటుంది. అవైతే మనం ఈ కోర్సులో ప్రెజెంట్ చేయట్లేదు. ఈ కోర్సులో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 60 మార్క్స్‌కి మీకు ప్రెజెంట్ చేస్తాను. అంటే కంటెంట్ 40 మార్క్స్‌కుంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ మెథడాలజీ పైన అడుగుతారనమాట. ఓకే. కాబట్టి నేను దీని గురించి మాత్రమే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వొకాబులరీ అనేటువంటి దాంట్లో ఎలాంటి చేంజెస్ జరగలేదు. ఇక్కడ మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపోనిమ్స్, స్పెల్లింగ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్, ప్రొవర్బ్స్, వర్డ్ ఫార్మేషన్, షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్, అబ్రివియేషన్స్, ఇంకా ఫుల్ ఫార్మ్స్, వర్డ్ కొలొకేషన్స్, ఫారెన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మన యాప్‌లో కంప్లీట్ చేసి ఉంచడం అనేటువంటిది జరిగింది. మీరు ఈ సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని చెక్ చేసుకోండి. మీకు అక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే మీకు ఇక్కడ గ్రామర్ అనేటువంటి దాంట్లో హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఇంకా క్లాజెస్, సెంటెన్స్ స్ట్రక్చర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వెషన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, ఇంకా టెన్సెస్, అగ్రీమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, వర్డ్ ఆర్డర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, కామన్ ఎర్రర్స్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తున్నాము మన యొక్క యాప్‌లో. ఇది మొత్తం కంప్లీట్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ ఈ టాపిక్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఇందులో పంక్చుయేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్ అనేది ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ కాంపోజిషన్ అంటే రైటింగ్ డిస్కోర్సెస్ వీటిల్ని కూడా కంప్లీట్ చేసి మన యాప్‌లో మనం ఉంచడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే డిక్షనరీ స్కిల్స్. ఈ డిక్షనరీ స్కిల్స్ అనే దానిపైన కూడా వీడియోస్ చేసి పెట్టున్నాము. అలాగే దీనికి సంబంధించి ప్రతి దానికి సంబంధించి మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఫొనెటిక్స్, స్ట్రెస్, ఇంటోనేషన్ ఈ 3 టాపిక్స్ కూడా కంప్లీట్ చేసి ఆల్రెడీ వీడియోస్ మన యాప్‌లో ఉంచేసున్నాము. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇందులో ప్రోజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి కూడా వీడియోస్ చేసి నేను ఉంచడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే లిటరేచర్ పార్ట్ ఉంది. ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని ఉంది కదా! సో ఇవన్నీ కూడా చేసి నేను ఆల్రెడీ మీకు యాప్‌లో ఉంచడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూస్తే లిటరరీ టర్మ్స్. ఈ లిటరరీ టర్మ్స్ మొత్తం కూడా మీకు యాప్‌లో మీకు ఉంచడం అనేటువంటిది జరిగింది. యూ కెన్ చెక్ దేర్. ఓకే. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్తున్నానండి సిలబస్ అనేది ఎక్కడ చేంజ్ అయింది అంటే సో ఇక్కడ మీకు సిలబస్ అనేటువంటిది చేంజ్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటిది. తర్వాత ఇక్కడ ద క్లౌడ్ ఉంది. ద నేషన్ స్ట్రెంగ్త్ అనేది ఉంది. పాలంక్విన్ బేరర్స్, ద రోడ్ నాట్ టేకెన్, ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, టెలిఫోన్ కన్వర్జేషన్, ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్ ఈ విధంగా మీకు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చేంజెస్ ఏమేం జరిగాయి సార్ అని మీరు నన్ను అడిగితే ఇక్కడ చూసారా ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అని ఉంది కదా! ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ ఇది చేంజ్ అయింది. ఓకేనా? ఇది ఇక్కడ పొయెట్రీలో చేంజ్ అయినటువంటి ఒక టాపిక్. కాకపోతే ద సేమ్ టాపిక్ యూ కెన్ సీ ఇన్ ద టెట్ ఆల్సో. టెట్‌లో ఏదైతే యాడ్ చేస్తున్నారో ఆ టాపిక్‌నే ఇక్కడ మనకి యాడ్ చేయడం జరిగింది. ఇది విలియం వర్డ్స్‌వర్త్ గారు రాసినటువంటి టాపిక్. టెట్‌లో యాడ్ చేసిన టాపికే ఇక్కడ యాడ్ చేశారనమాట. సో నేను ఆల్రెడీ టెట్ కోసము ఒక 3 డేస్ ముందే ఈ టాపిక్ కంప్లీట్ చేసి ఆల్రెడీ అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి నా పని ఇంకా ఈజీ అయిపోయి దాన్ని ఈ కోర్స్‌లోకి నేను ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మీకు కంప్లీట్ కోర్స్ అనేటువంటిది ఇప్పటికిప్పుడు చేంజ్ అయినటువంటి సిలబస్ కూడా ఇందులో ఉంచడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూస్తే మీరిక్కడ ప్రోజ్ ఆర్ ఎస్సే దీని కింద మీరు చూసినట్లయితే ఆఫ్ స్టడీస్, సెల్ఫ్ రిలయన్స్, ఆన్ షేకింగ్ హ్యాండ్స్, వాట్ మేక్స్ ఏ నేషన్ అనేసి ఇచ్చారు కదా! ఇక్కడ ఆఫ్ స్టడీస్ అనేటువంటిది ఫ్రాన్సిస్ బేకన్ గారు రాసినటువంటిది చేంజ్ అయినటువంటి టాపిక్. ఆ తర్వాత వాట్ మేక్స్ ఏ నేషన్ ఇది సి రాజగోపాలాచారి గారు రాశారు. ఇది కూడా చేంజ్ అయినటువంటి టాపిక్. ఈ 2 టాపిక్స్ కూడా నేను కోర్సులో యాడ్ చేసేసాను.
ఓకేనా? ఈ 2 టాపిక్స్ కూడా ఇప్పుడు మీరు కోర్స్‌లోకెళ్ళి చూసుకోవచ్చు. ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ నావెల్స్ వచ్చేసి ఇక్కడ 'అనిమల్ ఫార్మ్' అనేటువంటిది, తరువాత 'స్వామి అండ్ ఫ్రెండ్స్' అనేటువంటి 2 నావెల్స్ ఉన్నాయి. సో, ఈ రెండిట్లో మనకి చేంజ్ చేసింది దేన్ని అంటే 'అనిమల్ ఫార్మ్' అనేటువంటి దాన్ని చేంజ్ చేశారు. ఓకేనా? 'అనిమల్ ఫార్మ్' అనేటువంటిది జార్జ్ ఆర్వెల్ గారు రాశారు. ఇది చేంజ్ చేసినటువంటిది. దీన్ని కూడా ఆల్రెడీ మీకోసం యాడ్ చేసేసున్నాను. నెక్స్ట్ డ్రామా చూస్తే ఇక్కడ మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. 'ట్వెల్త్ నైట్' ఇంకా 'ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్' అనేసి ఈ 2 టాపిక్స్‌ని కూడా చేంజ్ చేసేసారండి. ఇవి 2 కూడా ఇప్పుడు న్యూ టాపిక్స్ అన్నమాట. ఓకేనా? 'ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్' ఆస్కార్ వైల్డ్ గారు, 'ట్వెల్త్ నైట్' విలియం షేక్స్‌పియర్ గారు రాసినటువంటి ఇవి 2 కూడా ఇక్కడ మనకి చేంజ్ చేయడం అనేది జరిగింది. అవి 2 కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే షార్ట్ స్టోరీ కింద మనకి ఇక్కడ 'ద బెట్', 'ఇంజిన్ ట్రబుల్', 'ఆఫ్టర్ 20 ఇయర్స్', 'ద థీఫ్' అనేసి మొత్తం 4 ఉన్నాయి కదా! ఇందులో 'ద బెట్' ఆంటోన్ చెకోవ్ గారు రాసినటువంటి 'బెట్' అనేటువంటి షార్ట్ స్టోరీ, ఇంకా 'ద ఇంజిన్ ట్రబుల్' ఆర్‌కే నారాయణ గారు రాసినటువంటివి ఇవి 2 ఇక్కడ చేంజ్ చేయబడ్డాయి. అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే మొత్తం ఎన్ని చేంజ్ అయ్యాయి మనకి డీఎస్సీ సిలబస్‌లో అంటే 'ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్', 'ఆఫ్ స్టడీస్', 'వాట్ మేక్స్ ఏ నేషన్', 'అనిమల్ ఫార్మ్', 'ట్వెల్త్ నైట్', 'ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్', నెక్స్ట్ 'ద బెట్', 'ఇంజిన్ ట్రబుల్'. సో, ఇవన్నీ కూడా చేంజ్ కావడం జరిగిందనమాట. అంటే మొత్తం 8 టాపిక్స్ అనేటువంటివి మనకి ఈ డీఎస్సీ ఇంగ్లీష్ సిలబస్‌లో కొత్తగా యాడ్ అయ్యాయి. ఇంకా ఇందులో ఉన్నటువంటివి కొన్ని పాత సిలబస్‌లోకి అంటే తీసేశారనమాట. సో, ఇప్పుడైతే నేను చెప్పేది ఒకటే అండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మన యాప్‌లో ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టేసాము. అలాగే వీటికి ఎంసీక్యూస్ ఉండేటువంటి పీడీఎఫ్స్ కూడా మన స్టూడెంట్స్‌కి అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో, దిస్ వన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. దీని గురించి నేను మీకిప్పుడు చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో, ఇంకపోతే మనము మెథడాలజీ గురించి చూద్దాము. మెథడాలజీ మనకి 20 మార్క్స్‌కుంటుంది. ఇక్కడైతే మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి 'యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్' అని ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ 'ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్, టీచింగ్ ఇంగ్లీష్'. నెక్స్ట్ 'డెవలప్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్' అంటే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ అప్రోచెస్ ఉంటాయి, మెథడ్స్, ఇంకా టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ మనకి డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ మెథడ్స్ అనేటువంటివి డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ టీచింగ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్, నెక్స్ట్ లెసన్ ప్లానింగ్, నెక్స్ట్ కరిక్యులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్, ఇంపార్టెన్స్ అండ్ నీడ్, నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ అండ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ చేసి పెట్టేయడం జరిగింది. వీటన్నిటికి కూడా ప్రాక్టీస్ టెస్ట్‌లు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీకు పీడీఎఫ్‌లు అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే మీకు క్లియర్‌గా అర్థమైంది. సో, కంప్లీట్ సిలబస్ ఏదైతే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఇంగ్లీష్ గురించి 60 మార్క్స్‌కి ఏదైతే ఉందో, ఈ సిలబస్ మొత్తం కూడా మీకు నేను మన ఇంగ్లీష్ ఇంగ్రాలిట్‌లోని కోర్స్‌లో మీకు నేను రెడీగా ఉంచడం అనేటువంటిది జరిగింది. దట్ వన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఓకేనా? సో, ఈ కోర్స్‌లో మీకు కంప్లీట్‌గా ఉంది. సార్, ఒకవేళ నాకు టెట్ సిలబస్ అవసరం లేదు, ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మాత్రమే చాలు అనుకుంటారా? అప్పుడు మీరు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి ఒక కోర్స్ ఉంది. సో, దీన్ని కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు 409 వీడియోస్ ఉంటాయి. అలాగే 86 ఫైల్స్, ఇంకా 186 టెస్ట్‌లు కూడా మీకిక్కడ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మీకు 2500. ఓకేనా? దీని కాస్ట్ మీకు 2500 ఉంటుంది. సో, ఇక్కడ కూడా మీకు సేమ్ అండి. ఇంగ్లీష్ సంబంధించింది మొత్తం ఉంటుంది. మనం పీఐఈ ఇంకా సైకాలజీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం లేదు. ఓకేనా? సో, కాబట్టి ఇది మాత్రం మీరు గమనించాలి. మీకు యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి ఏం చేస్తారు అంటే అక్కడ కొన్ని శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. వాటిల్ని కూడా చూడండి. మీకు ఓకే అనుకుంటేనే యూ కెన్ పర్చేజ్ ఇట్. దేర్ ఈస్ నో కంపల్షన్. ఓకే. బట్ ఒక్క విషయం అయితే నేను చెప్తాను. మీరైతే టైం వేస్ట్ చేయకుండా మీరైతే క్లియర్‌గా ఒక గుడ్ చాయిస్ అనేటువంటిది ఇప్పుడు తీసుకోవాలి. అలాగే హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే అకాడమీ బుక్‌లో ఉండేటువంటి వీడియోస్‌ని కూడా మనం ఇక్కడ రికార్డ్ చేసి మీకు చెప్పడం అనేది జరిగింది. అంటే అకాడమీ బుక్, తెలుగు అకాడమీ వాళ్ళు ఈ ఏపీ డీఎస్సీ ఇంకా టెట్ కోసము ఒక బుక్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్‌లో ఉండేటువంటి వీడియోస్, ఆ బుక్‌లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోస్ చేసి మీకు ఈ యాప్‌లో
అందించడం జరిగింది. మీరు ఈ కోర్స్‌లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్‌కెళ్తే అక్కడ మీకు కంటెంట్‌లో లాస్ట్‌కెళ్తే అక్కడ మీకు అకాడమీ బుక్ ఆర్ క్విక్ రివిజన్ అనేసి ఉంటుంది. సో, అక్కడ ఆ బుక్‌లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్‌కంతా వీడియోస్ కూడా నేను చేసి పెట్టున్నాను. అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రెజెంట్ కోర్స్ ఏపీ డీఎస్సీ ఇంగ్లీష్ టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ అండి. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మీ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు నాకు వాట్సాప్ ద్వారా మీరు టచ్‌లో ఉంటారు. మీకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తారు. నేను ఏ రోజు డౌట్స్ ఆ రోజు మీకు ఈవినింగ్ లోపల మీకు క్లారిఫై చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మీకు ఆ డౌట్స్‌లో బై మెసేజ్ ఇట్ కాదు అనుకుంటే మీరు నాకు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. మీకైతే ప్రెజెంట్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్‌లీ ఆన్ మై ఫోన్ నంబర్. దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై ఫోన్ నంబర్ ఈస్ 7799691771. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్.